అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే షూట్ చేసి 20 రోజులు అవుతుందండి. ఇప్పుడు రికార్డ్ చేయడానికి కుదిరింది. ఈ నైటీలు ఇవి ఫాల్ వేసిన చీరలు అనమాట. ఇంకా బ్లౌజులు. ఈ బ్లౌజులన్నీ కుట్టడానికి అయితే నాకు 3 రోజులు టైం పట్టిందండి. చూసారు కదా అన్నీ. ఇవన్నీ నాకు కుట్టడానికైతే 3 రోజులు పట్టింది. ఇంకా ఈ బ్లౌజులన్నిటికీ హెమ్మింగ్ చేయడానికైతే నాకు నైటీలు కుట్టడానికి ఇంకొకరైతే హెల్ప్ చేస్తా అని చెప్పాను కదా. తనే ఇంకా అన్ని వాటికి ఉక్సులు అయితే వేసిచ్చింది, హెమ్మింగ్లు కూడా చేసిచ్చింది అనమాట. ఇంకా నేను ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాను. నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నానో చెప్తాను చూడండి. నేను ఇంటర్ చదివేటప్పుడు కొన్ని కారణాల వల్ల కాలేజీ అయితే మానేశాను అనమాట. అవి ఎప్పుడైనా ఇంకో వీడియోలో చెప్తాను, కాలేజీ ఎట్లా మానేశాను అన్నది. ఇంకా ఇప్పుడు టైలరింగ్ గురించి చెప్తున్నా కదా. కాలేజీ మానేసిన తర్వాత మేము ఫస్ట్ చదువుకున్న స్కూల్లో అక్కడ హాస్టల్ లాగా ఉండేదన్నమాట. అక్కడ ఇంకా టైలరింగ్ నేర్పించే వాళ్ళు ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారనమాట అందరికీ టైలరింగు. నెలకు ఇంత డబ్బులు అని చెప్పి టైలరింగ్ అయితే నేర్పిస్తున్నారు. నేను ఆ మధ్యలో టైలరింగ్ నేర్చుకోవడానికని వెళ్ళి అక్కడే స్కూల్లోనే నేర్చుకున్నాను అనమాట. ఇంకా నేను ముందు ఆ స్కూల్లోనే చదువుకున్నాను. టైలరింగ్ కూడా మరి అదే స్కూల్లో నేర్పిస్తూ ఉంటే నేర్చుకుంటాను అనమాట. అప్పట్లో కుట్లు అల్లికలు అంటే కూడా చాలా బాగా నేర్పించేవాళ్ళు. నాకు కూడా కొంచెం ఇష్టంగానే ఉండింది, నేర్చుకున్నాను. ఇంకా ఖాళీగా ఉండి చేసేది ఏముందిలే అని ఉద్దేశంతో టైలరింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట. ఎప్పుడోసారి ఏదో దానికి మనకు ఉపయోగపడుతుంది కదా అన్నట్లే నేర్చుకున్నాను అనమాట. అదే నాకు ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడు నాకు టైలరింగ్ నేర్పించిన అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను నేను మనసులోనే. ఎన్నోసార్లు అయితే చెప్పుకున్నాను. ఫస్ట్ నేర్చుకున్నది కొద్ది మాత్రమే అయినా సరే ఇంకా సరే అట్లే కుట్టుకుంటూ ఉండేదాన్ని. నా వరకు నేను కుట్టుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకైతే కుట్టేదాన్ని అనమాట. తర్వాత పెళ్ళయి ఇంక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ మా ఆయన్ని అడిగాను, టైలరింగ్ బాగా నేర్చుకుంటాను, ఇంకా బయట వాళ్ళకు కూడా కుట్టడం నేర్చుకుంటాను అని చెప్తే తను సరే నేర్చుకో నీకు ఇష్టమైతే అని చెప్పాడనమాట. ఇంకా పిల్లలు పుట్టి కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలోనే నేను మళ్ళీ రెండోసారి అయితే టైలరింగ్ నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకున్నప్పుడు నైటీలు, నైట్ డ్రెస్సులు, ఇంకా నైటీలు, నైట్ డ్రెస్సులు అవి కుట్టడం నేను ఓన్లీ 24 రోజులలోనే నేర్చుకున్నాను అనమాట. అది ఎట్లా నేర్చుకున్నానంటే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి ఉదయాన్నే వాళ్ళతో పాటు నేను కూడా క్యారియర్ తీసుకొని సాయంకాలం వరకు అయితే నేర్చుకునేదాన్ని. ఇంకా నేర్చుకొని సాయంకాలం పిల్లలు వచ్చేలోపు ఇంటికి వచ్చేసేదాన్ని అనమాట. అట్లా నైటీలు, నైట్ డ్రెస్సులు కుట్టడం నేర్చేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ తెచ్చుకొని నేను ఇంట్లోనే బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మొదట నేను 4000తో స్టార్ట్ చేశాను క్లాత్ తెచ్చుకోవడము. అట్లా కొంచెం కొంచెం పెంచుకుంటూ బిజినెస్ని ఇంకా ఎక్కువ తెచ్చుకొని కుట్టడం కూడా నేర్చేసుకున్నాను అనమాట. బిజినెస్లో ఉన్న మెలకువలు కొన్ని నేర్చుకోవడం, ఎలా క్లాత్ కట్ చేసుకోవాలి, ఎట్లా తెచ్చుకోవాలి అనేది మాత్రం తెలుసుకున్నాను. నాకు నైటీలు నేర్పించిన అక్కకు కూడా ఈ వీడియో తరపులో నేను చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నా. ఇందులో మా ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది. తను నేను నేర్చుకోవడానికి వెళ్తా ఇట్లా అంటే ఏమీ అనలేదు. ఇంకా సరే నేర్చుకో, నీకు ఇష్టమైతే పోయి నేర్చుకో అన్నాడు. సరే అట్లనే ఇంకా నేను వెళ్ళి నేర్చుకొని వచ్చేదాన్ని. ఈ మధ్యలో పిల్లలు ఇంటికి వచ్చేలోపు మళ్ళీ నేను తిరిగి వచ్చేదాన్ని అనమాట. వాళ్ళు పొద్దున స్కూల్కి వెళ్తారు కదా, మళ్ళీ స్కూల్ నుంచి తిరిగి వచ్చేలోపు నేను ఇంకా తిరిగి వచ్చేదాన్ని. ఇలా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు టైలరింగ్ నేర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొని మన పనులు మనం చేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడింది. అయినా కూడా నేను టైలరింగ్ అంటే చాలా ఇష్టంగానే నేర్చుకున్నాను అనమాట. కష్టపడితే ఏ దానికైనా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే నేను కష్టపడి నేర్చుకున్న ఈ టైలరింగ్కి ఇప్పుడు నాకు ఫలితం చాలా బాగుందన్నమాట. ఏదైనా కొద్దో గొప్పో నేర్చుకొని మన ఇంటి అవసరాల వరకైనా ఉపయోగపడుతుంది కదా అన్నట్లే నేను నేర్చుకున్నాను. ఇలా టైలరింగ్ నేర్చుకునే విషయంలోనైనా సరే, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అడిగినప్పుడైనా సరే మా ఆయన నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. మా ఆయన సపోర్ట్ వల్లే నేను కూడా ఇంత మంచిగా ఇంటి పనులు చేసుకుంటూ నేను బిజినెస్ చేసుకోగలుగుతున్నాను అనమాట. ఎవరికైనా చదువు ఒకటే ముఖ్యం కాదు కదా. చదువుకోకపోయినా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలని కృషి తపన ఉంటే ఖచ్చితంగా నిలబడతామండి. ఇది
నా విషయంలో అయితే ప్రూవ్ అయింది. నేను టైలరింగ్లో నేర్చుకున్న మెలకువలు బిజినెస్లో సపోర్ట్ అయ్యాయి. నాకు నా వెన్నంటూ తోడుండి మా ఆయన మంచిగా సపోర్ట్ చేశాడు. తన సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇలా బిజినెస్ చేసుకోగలుగుతున్నాను. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు, కానీ ప్రతి ఆడదాని విజయం వెనుక కూడా ఓ మగాడు ఉంటాడండి. వాళ్ళ సపోర్ట్ అంటూ మనకు ఉంటేనే కదా మనం ఇంట్లో ఏ పనులైనా చేయగలుగుతాము. అదే వాళ్ళ సపోర్ట్ ఏమీ లేకపోతే మనం ఏ పనులు చేయలేము. మనకి ఇష్టం ఉన్నా సరే తనకి ఇష్టం లేకపోతే మనం ఇంకా ఏ పని చేయాలన్నా వాళ్ళు ఒప్పుకోరు కదా. మా ఆయన నాకు నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తాననగానే ఒప్పుకున్నాడు. నా మీద గౌరవంతో తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయకుండా టైలరింగ్ని, ఈ చిన్న వ్యాపారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. ఏదో మా ఇంటి చిన్న చిన్న అవసరాలకైనా ఉపయోగపడుతున్నాయి. అలా మీరు కూడా ఖాళీ టైం అన్నది ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా మీలో ఏదైనా టాలెంట్ ఉంటే మీరు గుర్తించుకొని మీ టాలెంట్ని ఉపయోగించుకోండి. ప్రతి మధ్యతరగతి ఇంట్లో ఒకరు కష్టపడి అందరూ కూర్చొని తినకూడదు. ఇద్దరూ కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నాకు టైలరింగ్ నేర్పించిన 2 గురువులకి ఈ వీడియో తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలో ఎవరికైనా నైటీలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.